వెల్కమ్ టు సుకున్ టీవీ. కోల్డ్ ప్లే కథలు. కోల్డ్ ప్లే కన్సర్ట్లో సీఈఓ మరియు హెచ్ఆర్ల మధ్య సన్నిహిత సంబంధం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే కన్సర్ట్లో ఒక ఊహించని సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రోనామర్ అనే ఐటీ కంపెనీ సీఈఓ అయిన ఆండీ బైరన్, అదే కంపెనీకి చెందిన హెచ్ఆర్ చీఫ్ క్రిస్టినా కాబోట్ మధ్యలో సన్నిహిత క్షణాలు కిస్ క్యామ్ లో కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అప్పుడు దీనితో ఆ కంపెనీ సంస్కృతి పైన ప్రశ్నలు తలెత్తాయి. జూలై 16, 2025 బోస్టన్ లో జరిగిన కోల్డ్ ప్లే కన్సర్ట్ లో కిస్ క్యామ్ ఒక జంటపై దృష్టి సారించింది. ఆ జంటలో ఆండీ బైరన్ తన చేతులతో క్రిస్టిన్ కాబోట్ ను కౌగిలించుకొని ఉన్నాడు. కెమెరా వారిపై పడిన వెంటనే బైరన్ త్వరగా వెనక్కి తగ్గి తన ముఖాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయితే కాబోట్ తన ముఖాన్ని చేతులతో కప్పుకుంది. ఈ సమయంలో కోల్డ్ ప్లే ఫ్రంట్ మ్యాన్ క్రిస్ మార్టిన్ హాస్యాస్పదంగా, "చూడండి ఇద్దరిని, వీళ్ళు సంబంధంలో ఉన్నారా లేక చాలా సిగ్గుపడుతున్నారు" అని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ తో స్టేడియం మొత్తం నవ్వులతో మారుమోగింది. అయితే ఈ ఘటనను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన టిక్ టాక్ లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే 34 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ఈ ఘటనపై వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల స్పందనలు చేశారు. కొందరు ఈ సంఘటనను ఒక జోక్ గా తీసుకున్నారు. మరికొందరు ఆండీ బైరన్ కాబోట్ల వ్యక్తిగత జీవితాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎందుకంటే ఆండీ బైరన్ మ్యారీడ్, అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఒక వ్యక్తి ఇలా కామెంట్ చేశాడు: "వారి భార్యకు సానుభూతి, కానీ వారు ఇప్పుడు బయటపడ్డందుకు సంతోషం" అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు "ఇక నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ గానీ పెద్ద కంపెనీస్ లో హెచ్ఆర్ పాలసీస్ అన్ని మోడర్నైజ్ చేయబడతాయని కామెంట్ చేశాడు. ఈ ఘటన ఆస్ట్రోనామర్ కంపెనీ వర్క్ కల్చర్ పైన కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. సోషల్ మీడియా వినియోగదారులు మరియు ఉద్యోగి అలిస్సా స్టోడార్డ్ కూడా ఈ ఘటనలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు ఆస్ట్రోనామర్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే, ఇది 2022లో $1 బిలియన్ తో యూనికార్న్ స్టేటస్ సంపాదించింది. ఇది ఒక డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్. అయితే ప్రస్తుతానికి ఈ సంఘటన పైన ఆస్ట్రోనామర్ సీఈఓ అయిన బైరన్ కానీ కాబోట్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, బైరన్ భార్య కెరిగన్ మాత్రం తన ఫేస్బుక్ ను డీయాక్టివేట్ చేయబడింది. ఈ ఘటన కేవలం కన్సర్ట్ క్షణంగా మొదలై కార్పొరేట్ కల్చర్ మరియు వర్క్ ఎథిక్స్, వర్క్ ప్లేస్ రిలేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ పైన చర్చలకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ ఘటన చాలా వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన ఆస్ట్రోనామర్ కంపెనీకి సవాలుగా మారింది. ఈ ఘటన ఫ్యూచర్ లో ఈ కంపెనీ యొక్క లీడర్షిప్ మరియు పాలసీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం వేచి చూడాలి.